తక్కువ బడ్జెట్లో సినిమా ఎలా తీయాలో నేర్చుకోండి. ఎందుకంటే ఇది ఒక తక్కువ బడ్జెట్లో ఎక్కువ సినిమా ఎలా తీయాలో ఇది ఒక అకాడమిక్గా నేను చెప్తున్నా. నవ్వుకోవాలి. నేను ఒకటే అంటున్నా, తక్కువ పెట్టుబడి పెట్టి 100 కోట్లు సంపాదించుకో. టిల్ తీసుకోయారు అనుకో, ఆ టిల్లు డీజే టిల్ల గురించి మాట్లాడుతున్నారు, డీజే టిల్లు అనుకో. సో ఐటమ్ సాంగ్స్ అండ్ మోర్ ఓవర్ వాట్ ఎవర్ ద మిడిల్ సాంగ్స్ విచ్ కమ్స్ బాగున్నాయండి, చాలా బాగున్నాయి. సేమ్ యాజ్ ఇస్ ది ఇంఫిస్. సో అంటే హీరోయిన్స్ సీన్స్ తీస్తారు, సో హీరోయిన్ సీన్స్ లేకుండా వచ్చాయి. లడ్డు పెళ్లి కాలేదండి, సో లడ్డు పెళ్లి మేబీ మ్యాట్ 3లో చూడొచ్చు అనుకుంటున్నాను. మ్యాట్ సీక్వెన్స్ అంటే జస్ట్ అదొక కాలేజ్ జోనర్లో జరిచింది, ఇదేమో మనం మామూలుగా ఎంటర్టైన్మెంట్, కంప్లీట్గా ఎంటర్టైన్మెంట్ అనే ఒక చిన్న యాంగిల్ మీద నడిపించారండి. గోవా ట్రిప్ సీన్సే అంటే సెకండ్ హాఫ్ మొత్తం గోవా ట్రిప్ సీన్స్ అండి. సినిమాను మొత్తం నడిపించింది గోవా ట్రిప్ సీనే. సో కామెడీ బాగా కళ్యాణ్ శంకర్ గారు బాగా నడిపించారు. సో మంచి స్క్రిప్ట్ రాశారు. గోవా సీన్స్ అయితే చాలా బాగుంటాయండి. 4 out of 5 అండి. చాలా ఫన్ ఉంది, అందరు కలిసి ఎంజాయ్ చేయండి, అందరు కలిసి రండి. కోర్టు మూవీ అనుకో, తక్కువ పెట్టుబడి పెట్టాలి. మేము ఏదైనా సరే మన వ్యాపారం, మీరు ఎంటీవీ ప్రైమ్ 9 తక్కువ. ఇప్పుడు నువ్వు కెమెరా తీసుకున్నావు, దీన్ని ఎక్కువ వ్యూస్ పోవాలంటే హ్యాష్ ట్యాగ్లు ఎక్కువ వేసుకోవాలి. అట్లా తక్కువ పెట్టుబడి పెట్టు, ఎక్కువ సంపాదించు. దీన్ని చెప్పండి బ్రదర్. ఇంకా సినిమా చూడాలి. సినిమా మొత్తం మీద టోటల్ మీద నవ్వుకోవాలంటే బీపీ, షుగర్, ఇంకా కొంతమంది యాదుగస్తులు ఉన్నారు కదా, మీరందరూ వచ్చి ఈ సినిమా చూడండి అన్న. మీ షుగర్ లెవెల్ తగ్గుతుంది, మీ బీపీ లెవెల్ తగ్గుతుంది. ఎందుకంటే నవ్వుకొని చచ్చిపోవాలన్నా. ఇక మా అన్నది పెళ్లి క్యాన్సల్ అయింది, మా రాజేష్ అన్నది పెళ్లి క్యాన్సల్ అయింది, ఆ లడ్డు కాదు పెళ్లి క్యాన్సల్ అవుతుంది. అక్కడి నుంచి గోవా పోతే ఇక ఆ పోతే నవ్వుకుంటా మొత్తం కింద పైన నాకు చెమటలు పడ్డాయి, ఆ కుర్చీలు కూడా ఇరిగినాయి. ఇంకోటి ఏంటంటే గాయస్, తెలుగు సినిమా ప్రొడ్యూసర్ అన్నలు దయచేసి మ్యాడ్ సినిమా, కోటి సినిమా చూడండి. ఎస్పెషల్ ఏమన్నా ఎట్లా అనుకున్నాం అట్లా ఉన్న సినిమా. కామెడీ, ఫుల్ కామెడీ, సాంగ్స్ కూడా బాగున్నాయి, డైలాగ్ కానీ బాగున్నాయి. 1 కన్నా ఇది 2 ఎక్కువ సంపాదిస్తుంది అనిపిస్తుంది. బ్లాక్ బస్టర్ కంపల్సరీ. ఫస్ట్ పార్ట్ కన్నా సెకండ్ పార్ట్ ఏమాత్రం తీసుకోలేదా? దీనికన్నా ఇంకా ఒక రేంజ్లో 1 కన్నానే 2 బాగుంది. ఇంకా ఫుల్ కామెడీ, ఇందులో చాలా కామెడీ బాగుంది, చాలా సాంగ్స్ బాగున్నాయి. సినిమా బ్లాక్ బస్టర్ అండి ఖచ్చితంగా. కామెడీ సాంగ్స్, డైలాగ్స్లో మ్యాడ్ 1 కన్నా మ్యాడ్ స్క్వేర్లో ఎక్కువ కామెడీ ఉంది. అందరి పర్ఫార్మెన్స్ బాగుంది. సేమ్ స్టోరీ ఏం లేదు, కామెడీ అంతే. మంచి ఒక మెసేజ్ ఉంది, మన తప్పు పనులు చేయొద్దు, డ్రగ్స్లు అవి అమ్మితే జైలు శిక్ష అని మంచి స్టోరీ. ల్యాగ్ ఏం లేదండి, చాలా బాగుంది. ఎక్కడ బోర్ కొట్టలేదు, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీతో కానీ. ఫ్యామిలీతో కూర్చొని కూడా చూడొచ్చు, అడల్ట్ కామెడీ ఏం లేదు. డైలాగ్